సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీలో హౌస్ రెంట్ అలవెన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి మినహాయింపులు ఏంటి? పాత విధానాన్నే అనుసరించారా, కొనసాగించారా, లేక కొత్తగా మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ముఖ్యంగా హెచ్ఆర్ఏని చూపించేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి పద్ధతులు ఏంటి? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అనిల్ కుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడున్న పాలసీలో హెచ్ఆర్ఏ అంటే చాలా రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయనే అభిప్రాయం అందరిలో ఉంది. సో ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి నేపథ్యంలో సేమ్ యథావిధిగా కొనసాగుతుందా, లేదంటే మార్పులు చేర్పులు ఉన్నాయా ఇందులో? చాలామంది ఏంటంటే హెచ్ఆర్ఏ ద్వారా కొంచెం ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది తగ్గడం అనేది కామన్. మన శాలరీలో మనం హెచ్ఆర్ఏని వాడుకొని తక్కువ చేసుకుంటాం. ఇప్పుడు కూడా మేజర్గా అలాగే కంటిన్యూ చేస్తున్నారు, కానీ కంప్లైన్స్ కొన్ని మాత్రం మార్పులు వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే రెంటల్ రిసీట్స్ 3,000 పైన అబోవ్ ఉంటే రిసీట్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఎంత రెంట్ ఉన్నా సరే కంపల్సరీ రెంటల్ రిసీట్ అనేది మ్యాండేటరీ చేశారు. సో అది పెద్ద ఇబ్బంది కాదు రెంటల్ రిసీట్. కాకపోతే మేజర్ ఇబ్బంది ఎక్కడ కొన్ని కంపల్షన్ చేంజెస్ ఏమొచ్చాయంటే, ఇంతకుముందు రెంటల్ అగ్రిమెంట్ అనేది రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఎక్కడైతే రెంట్ ఉంటున్నావో మీ ఓనరు మీ మధ్యలో ఒక అగ్రిమెంట్ తయారు చేసుకొని మీ ఇద్దరు సైన్ చేస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఆ సైన్ చేసిన డాక్యుమెంట్ని కంపల్సరీ రిజిస్టర్ కూడా చేయాలి. సో దిస్ ఈజ్ అడిషనల్ కంపల్సరీ, ప్రతి ఒక్కరికి బర్డెనే, ప్లస్ దానికి కాస్ట్ కూడా అవుతుంది. సో మామూలుగా ఇప్పుడు కూడా డిక్లరేషన్ ఇస్తున్నారు, హెచ్ఆర్ఏకి సంబంధించి నార్మల్ డిక్లరేషన్ ఇస్తున్నారు. అది ఇంకా ఉండదు, మొత్తం విత్ అగ్రిమెంట్తో ప్రూఫ్స్తో. ఇంతకుముందు ఇప్పుడున్న కరెంట్లీ ఉన్న పద్ధతి ప్రకారం డిక్లరేషన్తో పాటు అగ్రిమెంట్ కూడా అడుగుతారు. బట్ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 200 అగ్రిమెంట్ చేసుకుని సంతకాలు పెడితే సరిపోతుంది. ఒక 200 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయల బాండ్ పేపర్ మీద మనము మన ఓనరు ఎంత రెంట్ ఇస్తున్నాము, ఎస్పెషల్లీ ఓనర్ది పాన్ నెంబర్ మెన్షన్ చేస్తూ, మన కండిషన్స్ ఏ ఉన్నాయో మెన్షన్ చేస్తూ మనం ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. దాన్ని ఎక్కడ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బాండ్ పేపర్ మీద 20 నుంచి 50. ఇప్పుడు రిజిస్టర్ చేయడం వల్ల వచ్చేటువంటి అదనపు ఇబ్బంది ఏంటి? ఫస్ట్ థింగ్, రిజిస్టర్ చేయడం అనేది కంపల్సరీ ఒక హాఫ్ డే జాబ్, దానికి ఖర్చు అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇలా చేయించడం అనేది అంత ఈజీ కాదు. సో ఇంతకుముందు ఒక చిన్న ఎక్కడైనా స్టాంప్ వెంటర్ దగ్గరికి వెళ్తే ఒక పని అయిపోయి 10 నిమిషాల్లో అయిపోయి ఒక 200 రూపాయల్లో అయిపోయే పనిని ఇప్పుడు కంపల్సరీ ఒక 700, 1000 రూపాయలు ఇంకెక్కువే అవ్వచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి ఇంకొక ఇబ్బంది కూడా ఉంటుంది. మన రెంట్ టోటల్ సంవత్సరం వాల్యూ మీద X%, 0.5%, 1% బేస్డ్ ఆన్ వెదర్ రెసిడెన్షియల్దా, అది కమర్షియల్ ప్రెమైజెసా, దాన్ని బట్టి మనం రెంట్ అనేది అగ్రిమెంట్ ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది, స్టాంప్ డ్యూటీ. ఇప్పుడు ఆ అడిషనల్ బర్డెన్ కంపల్సరీ అవుతుంది. సో కంప్లైన్స్ అనేది కంపల్సరీ, అది ఒకటి. ఇంకొక మేజర్ చేంజ్ ఏం జరిగిందంటే, ఇంతకుముందు మనము మన పేరెంట్స్ దగ్గర ఉన్నామనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మనం రెంట్ ఉన్నట్టు చూపించేసుకొని పేరెంట్స్కి రెంట్ పే చేస్తున్నప్పుడు ఇంతకుముందు జస్ట్ సరిపోయేది, పేమెంట్ ఇట్లా చేస్తున్నట్టు అని చెప్పేసి సరిపోయేది. ఇప్పుడు కంపల్సరీ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కంపల్సరీ వాళ్ళ పాన్ మెన్షన్ చేయాలి. ఆ పేరెంట్స్ కూడా కంపల్సరీ ఆ ఇన్కమ్ని ప్రూఫ్గా చూపించాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లో చూపించుకోవాలి. అండ్ వన్ మేజర్ ఇష్యూ ఏంటంటే, ఇంతకుముందు క్యాష్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కంపల్సరీ ఒక సంవత్సరం రెంట్ 50,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీ అగ్రిమెంట్ ప్రకారం కంపల్సరీ డిజిటల్ పేమెంట్స్ అయిపోవాలి. ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది ఈవెన్ పేరెంట్స్కి కూడా వర్తిస్తుంది అనమాట. నువ్వు పేరెంట్స్ దగ్గర రెంట్కి ఇచ్చి వాళ్ళ ఇంట్లో నువ్వు రెంట్ ఉన్నావు అని చూపించాలంటే కంపల్సరీ నువ్వు ప్రతి మంత్ వాళ్ళకి రెంట్ పే చేస్తున్నట్టు డిజిటల్ ప్రూఫ్స్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. సో తల్లిదండ్రులకు కూడా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపించాల్సిందే. ఇంతకుముందు అది కంపల్సరీ కాదు. సో అదొక అడిషనల్గా కంపల్సరీ మనం చేసుకోవాల్సిన విషయం. ఇది మనం హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేయాలి అంటే. సో ఈ 2-3 ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, వెదర్ కంపల్షన్ ఏదైతే చేశారో, ఒకటి రెంటల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయడం మాత్రం అది హోప్ఫుల్లీ ఈ పార్లమెంట్ ప్రవేశించినప్పుడు దాన్ని మార్పు ఏమైనా జరిగితే, దాన్ని సవరణ జరిగి దీన్ని అవాయిడ్ చేస్తే అదొక ఇంపార్టెంట్ సవరణ. ఎందుకంటే అనవసరంగా ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ స్టాంప్ డ్యూటీ అడిషనల్గా కట్టి రెంట్ మీద, కమర్షియల్ మీద చేస్తున్నారంటే ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే కమర్షియల్ దెర్ ఈజ్ ఎ లిటిగేషన్ పాసిబిలిటీ. ఎందుకంటే నువ్వు కమర్షియల్గా ప్రెమైసెస్ వాడుకుంటున్నావు, నువ్వు దానిలో ఆ ప్రెమైసెస్లో బిజినెస్ చేస్తున్నావు, అప్పుడు లీగల్గా ఎటువంటి ఇష్యూస్ రాకుండా అక్కడున్న ప్రాపర్టీ మీద నువ్వు బిజినెస్ మీద లోన్ తీసుకుంటావు, అన్నీ చేస్తావు. కాబట్టి
రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. అక్కడ ఉంది అంటే ఇట్ మేక్ సెన్స్. బట్ ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం అనేది, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది మాత్రం కొంచెం అనవసరమైన ఇబ్బందే. హోప్ఫుల్లీ దాన్ని ఈ సవరణలలో అది తీసేస్తే ప్రతిపాదించే అవకాశాలు ఉంటాయంటారా? హోప్ఫుల్లీ అది చేస్తే అదొక మంచి సవరణ. అది మనకు మామూలుగా కొన్ని అవసరం ఉండే సవరణలు, బట్ ఇది సవరణ మాత్రం అవసరం. అలాగే పేరెంట్స్కి ఇచ్చే దగ్గర మాత్రం మళ్ళీ అది కూడా పేమెంట్ ట్రాన్స్ఫర్స్ చూపించడం అనే, ప్రూఫ్ చూపించడం అనే, డిజిటల్ పేమెంట్ అది కూడా ఒక అడిషనల్గా కాంప్లికేషనే. సో ఈ 2 థింగ్స్ మాత్రం హోప్ఫుల్లీ ఈ బిల్లులో సవరించి కొత్త బిల్లు పాస్ అయ్యి ఎప్పుడు సవరిస్తారని ఆశిస్తున్నాం. అదర్వైజ్ మాత్రం అనవసరంగా పని ఎక్కువ అవుతుంది అన్నమాట. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఇది హెచ్ఆర్ఏకి సంబంధించి కొత్తగా తీసుకొస్తున్నటువంటి పాలసీలో ఖచ్చితంగా అగ్రిమెంట్ చేయాల్సిందే, అగ్రిమెంట్ని రిజిస్టర్ కూడా చేయాల్సిందే. పేరెంట్స్ అయినా సొంత తల్లిదండ్రులకు సంబంధించినటువంటి స్థిరాస్తిలో రెంట్కి ఉన్నా, లేదా దానికి సంబంధించినటువంటి కమర్షియల్ స్పేస్ను ఉపయోగించుకున్నా ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్స్ చేయాలన్నటువంటి ప్రతిపాదన ఇది ఒక శరాఘాతం లాంటి ప్రతిపాదన అని అనిల్ కుమార్ గారు విశ్లేషిస్తున్నారు. సవరణల్లో దీన్ని ఏమైనా కన్సిడర్ చేస్తారా లేదా, ఈ అంశం పైన మాత్రం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ పార్లమెంట్లో జరిగే అవకాశం ఉంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.